ఆస్ట్రేలియా అధికారులు విడుదల చేసిన హృదయ విదారక దృశ్యాలు ఎవరి గుండెల్లోనైనా దడ పుట్టిస్తాయి. 15,000 అడుగుల ఎత్తులో విమానం నుంచి దూకిన స్కై డ్రైవర్ పారాచూట్ ఒక్కసారిగా విమానం తోకకు చిక్కుకొని వేల మీటర్ల దూరం గాలిలో తూలుతూ ప్రాణాల కోసం పోరాడిన క్షణాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి, భయపెడుతున్నాయి, కలవరానికి గురిచేస్తున్నాయి. సెప్టెంబర్లో కైర్ను దక్షిణంలో జరిగిన ఈ ఘటనలో స్కై డైవర్ అద్భుతంగా ప్రాణాలతో బయటపడడం నిజంగా అదృష్టం. రవాణా భద్రతా వాచ్ డాగ్ దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఈ వీడియోను తాజాగా విడుదల చేసింది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేయడంతో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 16 మంది స్కై డైవర్స్ కలిసి ఫార్మేషన్ జంప్ కు సిద్ధమవుతుండగా విమానం నుంచి మొదటి వ్యక్తి బయటకు వచ్చిన కొన్ని సెకండ్లకే అనూహ్య గందరగోళం చోటు చేసుకుంది. పారాచూట్ హ్యాండిల్ విమానం రెక్కపైన ఉన్న ఫ్లాప్ కు ఢీకొట్టడంతో రిజర్వ్ చ్యూట్ ఆటోమేటిక్ గా తెరుచుకుంది. ఆ తెరిచిన చ్యూట్ వెంటనే విమానం తోకకు చిక్కుకోవడంతో జంపర్ గాల్లో ఆగిపోయాడు. కెమెరా ఆపరేటర్ రికార్డ్ చేసిన ఆ దృశ్యాల్లో షాక్ లో ఉన్న స్కై డైవర్ హెల్మెట్ పై చేతులు ఉంచుకొని ఏం జరుగుతుందో గ్రహించడానికి ప్రయత్నించడం ఒక్కసారిగా దడ పుట్టిస్తోంది. మరణం అంచు నుంచే ఇలా బయటపడడం సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వేలాడుతూ ఉన్న ఆ ప్రమాదకర స్థితిలో జంపర్ వెంట తీసుకెళ్లే హుక్ సైఫ్తో రిజర్వ్ చ్యూట్ తీగలను చాకచక్యంగా కత్తిరించి తనను తాను విమానం నుంచి వేరు చేసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వాస్తవానికి కత్తి తీసుకెళ్లడం తప్పనిసరి కాదు, కానీ అలాంటి అత్యవసర పరిస్థితిలో అది ప్రాణాలను రక్షిస్తుందని ఏటీఎస్బీ చీఫ్ కమిషనర్ అంగస్ మిచెల్ చెప్పారు. విమానం తోక భాగం తీవ్రమైన నష్టాన్ని చవిచూసినందున పైలట్కు విమానం నియంత్రించడం కష్టంగా మారింది. వెంటనే మేడే డిస్ట్రెస్ కాల్ వచ్చినా అద్భుతమైన నైపుణ్యంతో పైలట్ చివరకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఒక స్కై డైవర్ చాకచక్యం, ఒక పైలట్ ధైర్యం 2 ప్రాణాలను కాపాడింది.